తిట్టాను కదూ, ఇప్పుడు చూడు. మాట్లాడవే, కోపమా? ఓహో, తిట్టానా? నష్టపరిహారం తీసుకో. ఎవడ్రా ముదనష్టపోడా? చేతికొచ్చిన నంబర్ తిప్పి ముద్దు పెడతావరా? నీ మూతి మీద వాత పెట్ట. సారీ వదినా, వదినా. నవ్వుతావా? సాయంత్రం సాయంత్రం చెప్తాను నీ పని. అయ్యో, సూపర్, ఫెంటాస్టిక్. అవును, నువ్వు బ్రహ్మదేవుడికి ఎప్పుడు విడాకులు ఇచ్చావు? మిమ్మల్ని బ్రహ్మచారిగా చూసినప్పుడే. నిజం రూపా, ఎంత మధురంగా వీణ వాయించావు. కానీ ఒకటే చిన్న లోటు. ఏమిటిది? ఈ వీణ మీటే వేలికి ఓ డైమండ్ రింగ్ ఉండదు. ఆర్ఎస్ అంటే రూపా శ్రీకాంత్. గుడికి వెళ్ళొస్తానక్కయ్య. అలాగేనమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తున్నావు, ఏదైనా మొక్కుబడా రూపా? అవును బావగారు, మావి గారికి ఇంట్లో ఏమీ తోచదు కదా, ఒక మనవాణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాను. దానికి పైడిమాంబ గుడికి ఎందుకమ్మా? లేడీ డాక్టర్ ప్రసూనాంబ గెలిస్తే చాలదు. పెళ్లి 10 నెలలైన వారికి డాక్టర్ ప్రసూనాంబ సరిపోతుంది. 10 ఏళ్లైన వారికి పైడిమాంబే కనికరించాలి. మా కోసమా నువ్వు మొక్కుకుంటున్నది? అవునక్క. శ్రీకాంత్ నీకు చెప్పలేదమ్మా, మా పెళ్ళైన కొత్తలో మేమిద్దరం తిరుపతి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయింది. మీ అక్కయ్య గర్భం పోవడంతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్ని సొంత బిడ్డలా పెంచుకున్నాను. అయ్యో, నాకు అసలు విషయం తెలియక క్షమించక్క. పర్వాలేదమ్మా, మనం మరొకరు మంచిని కోరుకుంటే దేవుడు మనకు మంచి చేస్తాడు. తొందరలోనే 12 మనవడు నా చేతికిద్దువు గాని. గుడికి వెళ్ళిరా అమ్మా. పొద్దున్న చదువుతున్నాను. ఒక్క హార్లిక్స్, ఒకటే ఒకటే. కుదరదు. ప్లీజ్ డార్లింగ్, సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రావాలి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం. మీ ఆవిడ మొదటిసారి వ్రతం పడుతోంది. ఆడవాళ్ళ పండుగలకి నేనెందుకు వదినా? బాలేవాడివరా నువ్వు. ఏడాది పొడుగునా పెళ్ళాల కాళ్ళకి మనం దండాలు పెడతావా? ఈ ఒక్కరోజే వాళ్ళు మన కాళ్ళకి దండం పెట్టే వ్రతం రా. ఛాన్స్ వదులుకోకు. నా కోసం రండి. సరే, వస్తాను. చూసావా, వస్తానంది నీ మాట వల్ల కాదు, మెయిన్స్ చక్కడు. సాయంత్రం మీ ఆవిడ్ని ఎంత చక్కగా అలంకరిస్తామో నువ్వే వచ్చి చూడు. ఓహో, ఆ ప్రోగ్రాం వేరే ఉందన్నమాట. అయితే సాయంత్రం కెమెరా లోడ్ చేసుకుని మరీ వస్తాను. వరలక్ష్మి వ్రతం పేరుతో ఇంకోసారి పెళ్లి కూతురులా ముస్తాబాబోతున్నావు అనమాట. ఈ కెమెరాలో ఫిల్మ్ అయిపోయేంత వరకు నిన్ను రకరకాల యాంగిల్స్ లో ఫోటో తీస్తాను. దానికి ఇది ట్రయల్. ఆహా, శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఇప్పుడు గనక మా వాడు నిన్ను చూస్తే నీ కాళ్ళ మీద తనే పడిపోతాడు. శ్రీకాంత్ రావడం లేట్ అయ్యేట్టుందమ్మా. నువ్వు పూజ ప్రారంభించు. పదమ్మా. ఓం శ్రీ వరలక్ష్మే నమః. ఓం విజయలక్ష్మే నమః. ఓం ధనలక్ష్మే నమః. ఓం ధాన్యలక్ష్మే నమః. ఓం విద్యాలక్ష్మే నమః. ఓం పశులక్ష్మే నమః. ఓం సంతానలక్ష్మే నమః. ఓం మహాలక్ష్మే నమః. ఓం వీరలక్ష్మే నమః. ఓం ధైర్యలక్ష్మే నమః. అష్టమహాలక్ష్మే నమః. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్. లోపలికి రమ్మను.
దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. వ్రతం సంగతి మర్చిపోయాడేమోరా, ఒకసారి ఫోన్ చేయి. ఆఫీస్లో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తడం లేదు. బహుశా బయలుదేరి ఉంటాడు నాన్న. వచ్చేస్తాడమ్మా. శ్రీకాంత్, ఇంత ఆలస్యం? నిదానం ప్రధానం కదా నాన్న. ఈ రోజు విశేషం గుర్తుందా? అయ్యో, మహా విశేషమైన రోజు, మర్చిపోతానా? సరే, రూప నీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళి ఆశీర్వదించి ప్రసాదం తీసుకో. ఎంగిలి ప్రసాదానికి విలువేముంది నాన్న? రూప నోము తాడు కట్టుకుంది శ్రీకాంత్. తాడు కట్టుకుందా, తాడు తెంపుకుందా? శ్రీకాంత్, ఏమిట్రా మాటలు? ఏమైంది నీకు? సర్ప్రైజ్ చెకింగ్. పాత రికార్డులన్నీ బద్దలైపోయాయన్నయ్య. తాగొచ్చావురా? తప్పక తాగి వచ్చాను. ఇలా తాగొస్తే రూప నీ గురించి ఏమనుకుంటుందిరా? రూప గురించి నేనేమనుకుంటున్నానన్నదే ముఖ్యం. సాయంకాలం నుంచి మీకోసమే కాచుకున్నానండి. పాపం, అలవాటు. ఏం చేస్తాం? నా మొదటి వ్రతం రోజు ఇలా మాట్లాడతారే? మొదటివి కొన్ని మర్చిపోవడం చాలా కష్టం కదూ. పాయసం తీసుకొస్తాను, తాగండి. ఇప్పుడు నేను తాగవలసింది పాయసం కాదు, పాయిజన్.